ఒకరోజు రామ్ అనే నా స్నేహితుడు ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసేవాడు. కొత్త దేశం, కొత్త జీవితం అన్నీ బాగానే సాగుతున్నాయి. ఒకరోజు తన స్నేహితునికి బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి రామ్కి ఏదో తెలియని అలసట మొదలయ్యింది. కడుపులో నొప్పిగా, వాంతులు కూడా అయ్యాయి. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ చెక్ చేసి సాధారణ గ్యాస్ సమస్య అని మందులు ఇచ్చారు. కానీ ఆ రోజు నుంచి రామ్ ఒక వింత ఫీలింగ్ మొదలయ్యింది. ఎప్పుడు తన చుట్టూ ఎవరో ఉన్నట్లు అనిపించేది. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అలసట అనిపించి పడుకున్నాడు. రాత్రి 12 అయింది. కరెంట్ పోయింది. చీకటి, ఎక్కడి నుంచో కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. దానికి రామ్ మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. చుట్టూ చీకటి, ఎక్కడి నుంచో వింత ఏడుపు వినిపిస్తుంది. దాంతో రామ్ భయపడి లేచి టార్చ్ చేసి చూశాడు. చుట్టూ ఏమీ కనిపించలేదు. ఎవరిది అని అడిగాడు, కానీ ఏమీ సమాధానం రాలేదు. దానితో రామ్ మంచం మీద కూర్చొని నీళ్లు తాగాడు. అంతలో రామ్ వెనక నుంచి ఎవరో చేతులు వేసినట్టు అనిపించింది. దానికి రామ్ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ పాడేసి భయపడుతూ వెనక్కి చూశాడు. కానీ వెనక ఏమీ లేదు. చీకటిగా ఉంది. రామ్ భయం అనిపించి వాళ్ళ స్నేహితులకి ఫోన్ చేశాడు. కానీ సిగ్నల్ అందలేదు. ఇంతలో రామ్కి శబ్దం వినిపించింది. రామ్ అటు ఇటు చూడగా ఒక తెల్లటి ఆకారం నేను నీ గురించే వచ్చా అనే రామ్ వైపు వస్తుంది. దానికి రామ్ భయపడి బయటకు పరిగెత్తాడు. తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పగా వాళ్ళ స్నేహితులు నవ్వారు. చీకటిలో ఏదో చూసి భయపడి ఉంటావని అన్నారు. ఆ రాత్రి ఆ స్నేహితులు రూమ్లోనే ఉండిపోయాడు. తర్వాత రోజు రూమ్కి రామ్ భయపడుతూనే వచ్చాడు. తయారు అయి ఆఫీస్కి వెళ్ళాడు. కానీ రామ్కు రాత్రి జరిగిన సంఘటన వల్ల భోజనం కూడా చేయలేదు. సాయంత్రం 6 గంటలకి రూమ్కి వచ్చాడు. తనకు ఏం తినబుద్ధి కావట్లేదు. ఒళ్ళంతా బరువుగా ఎవరో తన పక్కన ఉంటూ తనను చూస్తూ ఉన్నట్లు అనిపించింది. దానితో భయపడి వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేసి తన రూమ్కి రమ్మన్నాడు. దానితో వాళ్ళ స్నేహితులు మేము వస్తామని చెప్పాడు. రామ్కు ధైర్యం వచ్చింది. వాళ్ళు వచ్చే వరకు రూమ్ బయట అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో వాళ్ళ స్నేహితుడు వచ్చాడు. రామ్ వాళ్ళను తీసుకుని రూమ్కి వెళ్ళి టీవీ చూస్తూ తింటూ కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో టైం 10 గంటలు అయ్యింది. అందరూ పడుకున్నారు. రామ్కు బాగా నిద్ర పట్టింది. వాళ్ళిద్దరు స్నేహితులు రామ్ పక్కన పడుకున్నారు. 12 గంటలకి వాళ్ళిద్దరిని మంచం మీద నుంచి ఎవరో కిందకి తోసేశారు. దానికి వాళ్ళిద్దరికీ మెలకువ వచ్చింది. ఎవరు మనల్ని తోసేసిందో అనుకున్నారు. ఒకరికొకరు నిద్రలో పడిపోయామేమో అని అనుకున్నారు. మళ్ళీ మంచం మీద పడుకున్నారు. కానీ మళ్ళీ వాళ్ళను ఎవరో తోసేశారు. దానికి వాళ్ళిద్దరు భయపడి ఒకరినొకరు చూసుకున్నారు. ఇంతలో ఒక తెల్లని ఆకారం వీళ్ళ దగ్గరకు వస్తూ వెళ్ళిపోండి, రామ్తో ఉంటే మిమ్మల్ని చంపేస్తాను అని వాళ్ళ దగ్గరికి వచ్చింది. దానితో వాళ్ళిద్దరు భయంతో రూమ్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. తెల్లవారింది. రామ్కి మెలకు వచ్చింది. రూమ్లో చూస్తే వాళ్ళ స్నేహితులు కనిపించడం లేదు. వెంటనే రామ్ వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేశాడు. ఫోన్ తీసి రామ్తో వాళ్ళ స్నేహితులు ఇలా చెప్పారు. వెంటనే రూమ్ నుండి వెళ్ళిపో అని సలహా ఇచ్చారు. దానికి రామ్ వెంటనే బట్టలు సర్దుకుని రూమ్ ఖాళీ చేసి తన స్నేహితుల రూమ్కి వెళ్ళిపోయాడు. కానీ రామ్కి ఏదో తెలియని అలసట ఉండటం, తన పక్కన ఎవరు ఉన్నట్లుగా అనిపించేది. ఇలా జరుగుతూ ఉండగా రామ్ ఒకరోజు దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్ళాడు. రామ్ చాలా రోజుల తర్వాత ఇండియా రావడంతో తన కుటుంబ సభ్యులు అందరూ తన ఆనందంతో స్వాగతం పలికారు. రామ్ తల్లి రామ్ను చూసి ఏమిటిలా ఉన్నావు, అక్కడ తిండి బాగాలేదా అని అడిగింది. దానికి రామ్ అంతా అక్కడ బాగానే ఉందమ్మా అని అన్నాడు. ఆనందంతో అందరూ ఇంటికి వెళ్ళారు. కానీ రామ్కి మనసులో దుబాయ్లో జరిగిన సంఘటన గుర్తుకొచ్చేది. కానీ తాను ఇండియాలో ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు. 2 రోజుల తర్వాత రాత్రి పడుకున్నప్పుడు ఒక నల్లటి ఆకారం రామ్ పక్కకు వచ్చి
నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలను అని రామ్ పక్కన పడుకుంది. దీని తర్వాత రామ్ ఆ దెయ్యాన్ని ఎలా వదిలించుకున్నాడు, ఆ దెయ్యం ఎవరో, రామ్ ఇంటి వాళ్ళను ఆ దెయ్యం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.